హాయ్ ఫ్రెండ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేశారండి. ఇది వచ్చేసి వీళ్ళది కార్పొరేట్ ఆఫీస్ అండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్ ఆఫీస్ అనమాట. సో ఇది వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, గచ్చిబౌలిలో ఉంటుందండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. సో ఇది టోటల్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా మీకు ఇవ్వడం జరిగిందండి. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా, ఎన్ని పోస్టులు ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్ గా ముందులో చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి. సో ఇదైతే 13 పోస్టులు ఉన్నాయన్నమాట. సో దీంట్లో అన్ని కేటగిరీ వైజ్ ఇచ్చారనమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి అయితే ట్రైనింగ్ ఇంజనీర్ మెకానికల్ సైడ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్. సో ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నట్టు గనక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 28 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓబీసీ వాళ్ళకైతే 31, ఎస్సీ వాళ్ళకైతే 33, ఎస్టీ 33 అండి. సో మెకానికల్ వచ్చేసి 28, 31, 33, 33. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కనబడుతుందండి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ వచ్చేసి ఫిజికలీ ఎవరైతే బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 10 years ఇవ్వడం జరిగిందండి. సో మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ 5 years ఇస్ అప్లికేబుల్ టు ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పొచ్చండి. సో అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్ రిలాక్సబుల్ టు 5 years ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆర్డినరీ బీన్ డొమిసైల్, అంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళైతే లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకైతే 5 years ఇవ్వడం జరిగిందండి. సో ఎంప్లాయ్మెంట్ వచ్చేసి అండి ఇది పర్మనెంట్ కాదండి, ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. సో 1 year కాంట్రాక్ట్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఒకవేళ వాళ్ళు మీ వర్క్ చూసి సాటిస్ఫాక్టరీ అయితే గనక ఇంకా 3 years కాంట్రాక్ట్ పెంచే అవకాశాలు ఉంటాయండి. సో టోటల్ సర్వీస్ వచ్చేసి 4 years ఉంటుందండి. సో ఈ 4 years తర్వాత మీకు తీసేస్తారా అనుకుంటే కాదండి, ఈ 4 years తర్వాత కూడా మీకు ఎక్స్టెండ్ మరీ 4 years చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే స్పెషల్ అలౌన్సెస్ ఉంటాయి అన్నమాట. మంచి బేసిక్ సాలరీ ఉందండి, మంచిగా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, ఎవరైతే బీఈ బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అనమాట. సి క్యాండిడేట్స్ వాళ్ళు, ఎంబీఏ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోస్ట్ చూసుకున్నట్టయితే ట్రైనీ ఆఫీసర్ కి వచ్చేసి అండి చూడండి, ఫస్ట్ ఇయర్ అంటే 1 year లో మీకు 29,500 పర్ మంత్ అండి, ఇన్క్లూడింగ్ ఆల్ అలౌన్సెస్ ఉంటుందండి. సో సెకండ్ ఇయర్ కి మళ్ళీ పెరుగుతుంది, థర్డ్ ఇయర్ కి పెరుగుతుంది, ఫోర్త్ ఇయర్ కి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 4 years కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్తానండి. కంపల్సరీ మీరు అప్లై అయితే చేసి చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టే ఎవరు అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో, ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కంపల్సరీ ఎలక్ట్రానిక్స్ ట్రైనింగ్ ఇంజనీర్ కి ఎలిజిబుల్ అవుతారండి. సో ట్రైనింగ్ ఆఫీసర్, ఫైనాన్స్ కి వచ్చేస్తే గనక కాస్ట్ మేనేజ్మెంట్, అంటే ఎవరైతే ఎంబీఏ చేశారో వాళ్ళు కూడా అండి, ఎవరైతే పీజీ డిప్లొమా చేశారో పీజీ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్, సేల్స్ మార్కెటింగ్ ఉంటుంది కదండి, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 55% అబోవ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఉందండి. సో ఇక్కడ వచ్చేసి చూస్తే గనక ఈ స్టెప్ బై స్టెప్ మీరు క్వాలిఫికేషన్ చూడండి, ఎన్ని ఇయర్స్ కావాలి. ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ అయితే గనక బీసీఏ బీఎస్సీ ఇనఫ్ అండి. సో 3 years కోర్స్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అవన్నీ డీటెయిల్ గా ఇవ్వడం జరిగిందండి. మీరు పాజ్ చేసి కూడా వీడియోని చూడవచ్చు అనమాట. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ స్పెషల్లీ ఫర్ ఎనీ పోస్ట్ ఇస్ యూనివర్సిటీ, అంటే ఎవరైతే డిగ్రీ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది మంచి అవకాశం అండి, కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. ఇక్కడ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ కన్సిడర్డ్ ఈక్వలెంట్ బై బీటీఎల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి ఎలక్ట్రానిక్స్ కి డిసిప్లిన్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ వచ్చేసి మీరు కంపల్సరీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఏదైతే పోస్ట్ మెకానికల్ ఉందో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని, ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఏదైతే మీరు పోస్ట్ కి అప్లై చేస్తున్నారో అక్కడ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మీరు కంపల్సరీ పాస్ అయి ఉండాలండి, సర్టిఫికేట్ ఉండాలండి. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇదంతా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారండి. సో ఇక్కడ వచ్చేసి రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 120 క్వశ్చన్స్ ఉంటాయండి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుందండి. సో ఇక్కడ 100 క్వశ్చన్స్ వచ్చేసి దీంట్లో సబ్జెక్ట్ డిసిప్లిన్ మీరు ఏదైతే పోస్ట్ కి అప్లై చేశారో ఇంజనీరింగ్ ఆ సబ్జెక్ట్ మీద మీకు 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అనమాట. సో ఇక్కడ వెయిటేజ్ వచ్చేసి 85 marks అండి. సో 50% ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అండి. ఎస్సీ వాళ్ళకి రిజర్వ్
రిజర్వేషన్ ఉంది అని చెప్తానండి. సో ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. మీరు వీడియోని పాజ్ చేసి చూడొచ్చండి. లేకపోతే వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదండి, అక్కడ వెళ్ళి కూడా మీరు వెబ్సైట్ లో ఏదైతే లింక్ ఉంటుందో అది కొట్టినా గానీ మీకు రావడం జరుగుతుంది. సో ఇదంతా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తానండి, లింక్ అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చండి. సో ఇక్కడ ఫర్ గెటింగ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అండర్ ఓబీసీ వాళ్ళకైతే అండి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2025 ఉండాలండి. సో బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకైతే 15/6/2017 నుంచి అనమాట. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఫీ అన్నట్టుగా చూసుకున్నట్టయితే 300 అండి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ 300 ఉందండి. ఇది మీరు 300 క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దేని నుంచైనా పే చేయొచ్చండి. నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా పే చేయొచ్చు అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ ఎగ్జామ్షన్ ఉందని చెప్తాను. సో ఓల్ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో ఇదంతా ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ దే కెన్ ఆల్సో అప్లై అని చెప్తానండి. కానీ వాళ్ళు ఏంటంటే త్రూ ప్రాపర్ ఛానల్స్ రావాలి. వాళ్ళు కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలండి ఎక్కడైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ రివోక్ అనమాట. ఏదైతే బ్యాడ్ ఒకవేళ వర్క్ సాటిస్ఫాక్టరీ లేకపోతే కనుక టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. ఫీజు అవన్నీ మీకు ఎంత శాలరీ ఉంటుంది అవన్నీ డీటెయిల్ గా మీకు చెప్పాను కదా. ఒకవేళ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. ఇది మంచి జాబ్ అండి. ఎవ్రీ ఇయర్ మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎవ్రీ 4 years కి మీకు ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందండి శాలరీ. కానీ ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ అయితే కాదండి. మీ వర్క్ బేసిస్ మీద వాళ్ళు కంపల్సరీ మీకు ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చాను కదండి. 1 by 1 స్టెప్ బై స్టెప్ కంపల్సరీ బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ది అప్లికేషన్ కంపల్సరీ మీరు ఈ స్టెప్స్ చదవండి, చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఈ లింక్ ఇచ్చాను చూడండి, ఇక్కడ వెళ్ళి కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అండి, ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే కాదు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు కదండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను, ఫొటోస్ అవన్నీ ఎలా సబ్మిట్ చేయాలో వచ్చేసి స్టెప్ బై స్టెప్ చదివి మీరు ఫిల్అప్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని గవర్నమెంట్ ఆఫీషియల్ నోటిఫికేషన్ గురించి కంపల్సరీ నేను అప్ టు డేట్ ఉంటానండి, మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.